మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సంధ్య ఎక్కడికి వెళ్ళింది? రెండు కళ్ళల్లో పెట్టి చూసుకోవడానికి ఎంచక్క ఇద్దరు మొగాళ్ళున్నప్పుడు తల్లి బిడ్డకి ఏ కష్టం ఉండదు. ప్రేమ చూపించడంలో పోటీ పడే వాళ్ళు దొరకడం అంటే మామూలు విషయమా చెప్పు? సంధ్య, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదండి, ఊరికే. కన్నీళ్ళు ఊరికే రావు సంధ్య, దాని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది. అబే, ఇవి కన్నీళ్లు కాదు, దుమ్ము పడినట్టుంది, అందుకే ఇలా. ఆ దుమ్ము పేరు కావేరినా? చెప్పు సంధ్య, కావేరి ఏమన్నా అందా? నిన్ను ఈవినింగ్ డ్రాప్ చేసి వెళ్ళినందుకు నీతో తప్పుగా మాట్లాడిందా? కింద వాళ్ళ మాటలు, పైన నువ్వు బాధపడ్డావు. ఇదంతా చూస్తుంటే అదే అనిపిస్తుంది. నిజం చెప్పు, ఏం జరిగింది? ఏం లేదండి, నన్నెవ్వరూ ఏమీ అనలేదు. మీరు ప్రతిదానికి కావేరి మీద నింద వేయొద్దు. చిన్న చిన్న సమస్యలని పెద్ద పెద్ద సమస్యలుగా మార్చొద్దు ప్లీజ్. పెళ్ళామంటే ప్రేమ లేదు కానీ ఆడవాళ్ళంటే గౌరవం అని గొప్పలు చెప్పుకుంటున్నాడు నా మొగుడు. ఆవిడ కడుపుతో ఉందని ప్రతి విషయంలో ఎంత విలువిస్తున్నాడో చూడు. అత్తగారు ఇంట్లో ఉన్నారు అన్న భయం కూడా లేకుండా బరి తెగించిపోతున్నారు. ఏం మనుషులో, ఏం బ్రతుకులో. చిచ్చే, ఊరుకో కావేరి, అల్లుడు గారు ఇంట్లోనే ఉన్నారు. నీ మాటలు వింటే గొడవ ఇంకా పెద్దదవుతుంది. అయితే అవనివ్వు, కనీసం ఆ అరుపులతోనైనా నా ఆవేశం చల్లారుతుందేమో. ఆవేశం అగ్గి లాంటిది, బూడిద చేస్తుంది కానీ ఏది చల్లార్చదు. సంధ్య నేను డ్రాప్ చేసి వెళ్ళిన తర్వాత మీరేమైనా అన్నారా? మేమేమంటాం అల్లుడు గారు? ఏమనకుండా సంధ్య ఎందుకు ఏడుస్తుంది? ఇది మరీ బాగుంది. ఆవిడ గారు ఏడిస్తే కారణం మేమెందుకు అవుతాం? మీరే అవుతారు. ఎందుకంటే పెళ్ళైన రోజు నుండి నీ వల్ల ఇంట్లో సంతోషం దూరం అయింది, సమస్యలు మొదలయ్యాయి. అవును, మరి పెళ్లి తర్వాతే నాకు ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. ఇవన్నీ ముందే పసిగట్టుంటే నా బతుక్కి, మీ స్వేచ్ఛకి ఏ సమస్య వచ్చేది కాదు. చాలా మా మధ్య స్నేహాన్ని అర్థం చేసుకోవడం రాదు కానీ నిందలు వేయటం, మనుషుల్ని బాధ పెట్టడం మాత్రం బాగా వచ్చు నీకు. అందుకే నీ మంచి కోసం సంధ్య ఏం చేసినా అది తప్పుగానే కనిపిస్తుంది. అబ్బో మంచి, ఆ మంచి మీకు తప్ప నాకేమీ కనిపించడం లేదు. మనసు పవిత్రంగా ఉంటే చుట్టూ మంచే కనిపిస్తుంది. ఆలోచనల్లో అనుమానం నిండిపోయిన నీకు ఎప్పటికీ ఏది అర్థం కాదు. నీ బతుక్కే సంతోషం ఉండదు. చూసావా అమ్మా, నీ ముందే ఎన్నని మాటలు అంటున్నారు. అల్లుడు గారు, సంధ్య మీరు స్నేహితులే అవ్వచ్చు, కానీ భార్య ముందు పరాయి ఆడదాని గురించి గొప్పలు చెప్పడం, కట్టుకున్న దాన్ని తక్కువ చేయడం చాలా తప్పు. తప్పు నాది కాదు, మీది. పిల్లి మెడలో గంట తగిలిచ్చినట్టు చిన్న పిల్ల అని చెప్తూ మీ కూతురు చేసే పనులు గమనించకపోవడం, సరిదిద్దకపోవడం తల్లిగా మీదే తప్పు. కడుపుతో ఉన్న సంధ్యకి సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలా ఏడిపించడం ఇంకా పెద్ద తప్పు. అల్లుడు గారు, మేమేమీ అనలేదని చెప్తున్నా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కావాలంటే సంధ్య ముందే తేలుస్తాను. చూడండి, నిజంగా తను కంప్లైంట్ చేసే మనిషే అయితే మీ గురించి ఎన్నో చెప్పేది. ఈ పాటికి మీ కూతురు మీ ఇంట్లో ఉండేది. అంటే నన్ను వదిలేస్తారా? అమ్మా చూసావా, ఆవిడ కోసం నన్ను వదిలేస్తారంట. అల్లుడు గారు, నా ముందే నా కూతురుతో ఇలా మాట్లాడడం పద్ధతి కాదు.
దయచేసి నోటిని అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకోవాల్సింది నా నోటిని కాదు, మీ కూతుర్ని. ఇంకా మీరు మీ అమ్మాయినే సపోర్ట్ చేస్తున్నారంటే ఇద్దరికి ఎంత జ్ఞానం ఉందో చాలా బాగా అర్థమవుతుంది. తల్లిగా బుద్ధి చెప్పాల్సింది పోయి వెనకేసుకొస్తున్నారా? అవునులే, మీరు మీ ఆలోచనలు కరెక్ట్గా ఉండుంటే మీ కూతురు ఎప్పుడో బాగుపడేది. ఇదిగో, నన్నేమైనా అనండి, పడతాను. కానీ మా అమ్మనేమైనా అంటే మాత్రం బాగోదు. అంటాను, నా ఇష్టం వచ్చింది అంటాను. ఏం చేస్తావు? లేనిది ఉన్నట్టుగా ఊహించుకునే మీలాంటి పిశాచులతో ఎంత మాట్లాడినా టైం వేస్ట్. సంధ్య, ఏంటి మమ్మల్ని పిశాచాలు అంటావా? మావయ్య, ఏమైంది కావేరి? ఎందుకు ఏడుస్తున్నావు? రోజు నన్ను తిడుతుంది సరిపోనట్టు ఈ రోజు మా అమ్మని కూడా తిట్టారు మావయ్య. మేము ఇంట్లో పిశాచుల వంట, సంధ్యత కోసం నన్ను వదిలేస్తారంట. నోర్మై, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. నేనేమన్నాను, నువ్వేం చెప్తున్నావు? నువ్వన్నదే కదా బాబు అమ్మాయి చెప్తుంది. అత్తయ్య, మీరు కూడా ఇలా మాట్లాడటం అస్సలు బాగోలేదు. ఏంటి బాబు నువ్వు చెప్పేది? కూతురు కాపురం గురించి తల్లిగా నేనేం మాట్లాడకూడదా? నాకు ఆ మాత్రం అధికారం, హక్కు లేవా? చూడు తమ్ముడు, నీ ప్రాణ స్నేహితుడు ఎలా మాట్లాడుతున్నాడో. చాలా మంచివాడు, ఉత్తముడు, కావేరితో పెళ్లి చేస్తే ఏ కష్టం లేకుండా బ్రతుకుతాడు అని చెప్పావు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు. ఆకాష్, వీళ్ళిద్దరూ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఏం చేసినా తప్పుగా అర్థం చేసుకొని ఎంత నీచంగా మాట్లాడుతున్నారో తెలుసా? అసలు ఏం జరిగిందంటే... వద్దు సూర్య, నాకేం చెప్పొద్దు. నేనేం వినను. సమస్య ఏదైనా సరే, మీ వల్ల మేమందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి అది అర్థం చేసుకోండి. పద సంధ్య. అమ్మా, మా ఆయన నిన్ను నన్ను కలిపి అంత మాటన్నా మావయ్య ఏంటే అస్సలు కోపడకుండా అలా వెళ్ళిపోయాడు? ఓసి పిచ్చి మొహమా, మీ మామ ఇప్పుడు ధర్మ సంకటంలో పడ్డాడు. ప్రాణ స్నేహితుణ్ణి మన ముందు తిట్టలేడు, అల్లాహని మనకు సపోర్ట్ చేసి అతనికి శత్రు కాలేడు. అందుకే అలా వెళ్ళిపోయాడు. అంటే మావయ్యకి మా ఆయన మీద కోపం వచ్చిందా? వచ్చింది, కాని బయటపడకుండా దాచుకున్నాడు. ఆ కోపాన్ని బయటకు తీసి సంధ్య మీదకు సంధించాలి. అదే మనకు కావాల్సింది, దానికి జరగాల్సింది. ఏంటి సంధ్య ఇది? ఈ ఇంట్లో ఒక్కరోజు ప్రశాంతంగా ఉంది అంటే వెంటనే పెద్ద గొడవ అవుతుంది. అందరి మైండ్ డిస్టర్బ్ అవుతోంది. ఈరోజు సూర్య మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు. కారణం ఏదైనా కానీ అక్కని అలా అనడం చాలా తప్పు. చిన్నప్పటి నుంచి మా అక్క మీద నేనే కోపడలేదు. అసలు మా మధ్య కోపం అన్న మాటే లేదు. కావేరి మీద కోపంతో కంట్రోల్ లేకుండా అలా మాట్లాడారేమోనండి. కోపం అయితే మాత్రం నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాడా? సూర్య గురించి మా అక్కకి ఎంత గొప్పగా చెప్పానో తెలుసా? ఈరోజు ఆ ఇంప్రెషన్ అంతా పోయింది. కన్న తల్లిగా కూతురు కాపురం గురించి అక్క ఎంత టెన్షన్ పడుతుందో, ఎంత బాధపడుతుందో నువ్వే ఆలోచించు. అర్థమవుతుందండి. సంధ్య, మా అక్క వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిస్తుంది అనుకుంటే అక్క ముందే గొడవ పడుతున్నారు. ఏవండి, ఈ గొడవలన్నీ సూర్య కోపం, కావేరి అర్థం చేసుకోలేని తనం వల్లే అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఆ దేవుడు కూడా పరాయివాడే అవుతాడని మీకు కూడా తెలుసు కదా. సూర్య, కావేరి ఒకరినొకరు అర్థం చేసుకుంటేనే తప్ప ఈ గొడవలు ఆగవండి. వీళ్ళ గొడవలో వదిన గారు ఏం చేయలేరు. నువ్వు, నేను, అక్క మన ముగ్గురు ఉండి కూడా వాళ్ళిద్దరినీ కలపలేకపోతున్నాం చూడు సంధ్య. సూర్య కూడా ఇదివరకులా లేడు సంధ్య. చాలా మారిపోయాడు. చిన్న చిన్న విషయాలకే కోపడుతున్నాడు.
కావేరి అంటే నాకెంత ఇష్టమో తెలుసు కూడా తన మీద చిరాకు పడుతున్నాడు. మా అక్క చిన్నప్పటి నుంచి నన్ను ఎంత ప్రేమగా చూసిందో తెలుసా? ఎప్పుడు నోరు తెరిచి ఏది అడగలేదు. నేను సిటీలో బాగా సెటిల్ అయ్యానని తెలిసి కూడా సాయం కూడా ఆశించలేదు. కావేరికి సూర్యకి పెళ్లి చేస్తే ఇద్దరు లైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుందనుకున్నాను కానీ ఇలా రోజుకో ప్రాబ్లం అవుతుందని మాత్రం ఊహించలేదు. మా అక్కని కావేరిని ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనుకున్నాను. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ వల్లే వాళ్ళు బాధపడుతుంటే చూడ్డానికే చాలా కష్టంగా ఉంది సంధ్య. సంధ్య, సూర్యకి నేనేం చెప్పినా వింటాడు అనుకున్నాను. ఏదైనా సలహా ఇస్తే నేనేదో కావేరికి సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాడే తప్ప సమస్యని అర్థం చేసుకోవట్లేదు. సో వాడికి నువ్వే చెప్పు సంధ్య. సూర్యలో మార్పు వస్తేనే గాని ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. వాళ్ళిద్దరి సమస్య వల్ల మళ్ళీ ఈ ఇంట్లో ఎవరూ సఫర్ అవ్వడానికి వీల్లేదు. ఎలా చెప్తావో నీ ఇష్టం. సరేనండి, నేను మాట్లాడతాను. అమ్మా, నువ్వు చెప్పింది నిజమైంది. మామయ్యకి మా ఆయన మీద ఎంత కోపం ఉందో మనిద్దరి మీద అంత సింపతి ఉంది. మంచిదే కదా. అంటే నాకు కొత్త భయం మొదలైందమ్మా. భయమా? ఏంటది? మామయ్యకి కోపం పెరిగి మా ఆయన్ని బిజినెస్ పార్ట్నర్ గా తీసేస్తాడేమో అనిపిస్తుంది. అలా అయితే మా బతుకు రోడ్డున పడినట్టే. నీ మొహం, అలా ఏం జరగదులే. ఆకాష్కి ఎంత కోపం వచ్చినా తన బెస్ట్ ఫ్రెండ్ జీవితం బాగుండాలని కోరుకుంటాడే కాని నాశనం చెయ్యాలని కాదు. అదీ కాక నీ గురించి ఆలోచించైనా అలాంటి నిర్ణయాలు తీసుకోడు. అలా అయితే ఓకే. ఇప్పుడు ఆకాశ్ సంధ్య మాట్లాడుకుంటున్నప్పుడు ఒక విషయం గమనించావా? ఏంటమ్మా? సంధ్య సూర్యకి వత్తాసు పలకాలని చూసినప్పుడు ఆకాశ్ అస్సలు పట్టించుకోలేదు. ఇంట్లో గొడవ జరిగిన ప్రతిసారి మీ మావయ్యకి నీ మొగుడు మీదే కోపం వస్తుంది. ఆ కోపంలో సూర్యాని తిడుతుంటే సంధ్య అడ్డుపడుతుంది. అప్పుడు ఆకాష్కి ఇంకా కోపం పెరిగిపోతుంది. సూర్య మీద ఉన్న కోపం మొత్తం సంధ్య వైపు తిరుగుతుంది. అలా వాళ్ళ మధ్య గొడవ మొదలవుతుంది. నీ కాపురానికి పట్టిన పీడ విరగడవుతుంది. అవ్వాలి, అవ్వాలి, అలాగే అవ్వాలి. అమ్మా, అయ్యా, మీ అందరికీ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ పెళ్లి చూపులకు వచ్చే ముందు అబ్బాయి అమ్మాయి జాతకం క్షుణ్ణంగా పరిశీలించాను. వెధవది తారాబలం చంద్రబలం లక్షణంగా కుదిరింది. ఈ జంటకు పెళ్ళైతే కన్నుల పంటగా కలకాలం కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. సుశీలమ్మ గారు, ఇక ఆలస్యం చేయకుండా మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. సుశీల, వెళ్ళి అమ్మాయిని తీసుకురమ్మా. నా మనవరాలని చెప్పడం కాదు కాని అది ఎంతో బుద్ధిమంతురాలు. వంట వార్పు అన్నీ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మా జ్యోతిని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. అమ్మా, మీరు చెప్పకముందే అమ్మాయి గురించి అన్ని విషయాలు తెలుసుకునే వచ్చాం. మా వినయ్కి మీ జ్యోతి సరైన జోడి అని ఫోటో చూసినప్పుడే అనుకున్నానమ్మా. మా జ్యోతికి కష్టం సుఖం అన్నీ తెలుసు. మీకు ఏ ఇబ్బంది లేకుండా ఇట్టే కలిసిపోతుంది.
ఒరే వినయ్, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? వెధవది అదేం ప్రశ్నండి? పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందే అందుకు. చూపు చూపు కలిసిపోతే, మాట మాట కలిసిపోతే, ఆ తర్వాత ఇక బాజా భజంత్రీలే కదా. బావగారు తీసుకోండి. బావగారు, మా అక్క కన్నా మీరే ఎక్కువ సిగ్గుపడుతున్నట్టున్నారే. కాస్త తలెత్తి మా అక్కని బాగా చూసుకోండి. దీపా ఏంటే అల్లరి? పర్వాలేదండి, ఆ మాత్రం అల్లరి లేకపోతే పెళ్లి చూపుల్లో మజా ఏముంటుంది చెప్పండి? నీ పేరేంటమ్మాయి? దీప. ఎరా, అమ్మాయి ఎలా ఉంది? బావగారు, నోటితో చెప్పక్కర్లేదు. మీకు మా అక్క నచ్చితే కప్పు బదులు ఈ గ్లాస్ తీసుకోండి చాలు. తీసుకోండి బావగారు. వేడి చల్లారక ముందే మీరు నిర్ణయం తీసుకోవాలి. కరిగిపోతే ఐస్ క్రీము, చల్లారిపోతే కాఫీ ఎందుకు పనికిరావు. తొందరగా తీసుకోండి. శుభం, అమ్మాయి నచ్చిందని స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్తో స్వచ్ఛంగా చెప్తున్నాడు. నారాయణరావు గారు, వెధవది ఈ సంబంధం ఓకే అవ్వడం నిజంగా మీ అదృష్టం అండి. ఏం కాదు, మా అక్కని పెళ్లి చేసుకోబోతున్నందుకు మా బావగారే అదృష్టవంతుడు. ఏమంటారు బావగారు? అలా భయపెట్టకమ్మా. బావగారంటే భయం లేకపోయినా కాస్త నటించు. బాబు, పెద్దవారు, మీరు కూడా ఒక మాట అనేస్తే. వెధవది మాటే కదా అనేస్తారులేండి. నారాయణరావు గారు, మీ అమ్మాయి మాకు నచ్చిందండి. దీప చెప్పిందని కాదు గాని జ్యోతిలాంటి అమ్మాయి మా ఇంటి కోడలుగా రావడం నిజంగా మా అదృష్టమే. వెధవది పిల్ల చూపులు, పెద్దల మాటలు అన్నీ అద్భుతంగా కలిశాయి, అందంగా కుదిరాయి. అయ్యా నారాయణరావు గారు, మీ ఇద్దరికీ ఓకే కాబట్టి మీరెప్పుడు పెట్టమంటే ముహూర్తాలు అప్పుడే పెట్టేస్తాను. ఏమంటారు? సరేనండి. శుభం. వెధవది పెళ్లి ముహూర్తం అంటే ఆషామాషిగాను అల్లాటప్పాగాను పెట్టేది కాదు. ఇంటికి వెళ్ళి తీరిగ్గా వధూవరుల జాతకాలను బట్టి ముహూర్తాన్ని నిర్ణయించి ఉభయులకి తెలియజేస్తాను. అలాగేనండి. శాస్త్రి గారు, పెళ్లి ముహూర్తం మాత్రం రాత్రిపూట ఉండేలా చూడండి. ఏమ్మా, రాత్రిపూట ఎందుకు? ఎందుకేంటండి, పెళ్లి కూతురు గెటప్ లో మా అక్క మొహం లైట్స్ మధ్యలో మా అక్క దగదగా మెరిసిపోతుంటే, బావగారు ఫ్లాట్ అయిపోయి చూస్తుంటే, నేను మా ఫ్రెండ్స్ బావగారిని ఆట పట్టించొద్దు. అబ్బో, మీ చిన్నమ్మాయి చాలా గడుగ్గాయండి. సుశీలమ్మ గారు, పెళ్లి కూతుర్ని లోపలికి తీసుకెళ్ళండమ్మా. బావగారు, వెళ్ళొస్తామండి. సరేనండి. వెళ్ళొస్తామండి. మంచిదండి. వస్తామమ్మా, వెళ్ళొస్తామమ్మా. నారాయణరావు గారు, వెళ్ళొస్తామండి. అలాగేనండి. బామ్మగారు, వెళ్ళొస్తామండి. అలాగేనండి. పద బాబు. వెళ్ళొస్తామండి. సరేనండి. అమ్మాయి బాగుంది కదా? అమ్మాయి బాగుంది కదా, మంచి కుటుంబం.
బావగారు బాయ్ బావగారు. అమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళి మామయ్యతో మాట్లాడు. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. మీ మావయ్య రూమ్లోనే ఉన్నాడా? సంధ్య ఎక్కడుంది? ఆవిడ గారు కిచెన్ లో ఏవో పనులు చేసుకుంటుంది. మావయ్య రూమ్ లో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. ఆవిడ రూమ్ కొచ్చే లోపే నువ్వు వెళ్ళి మావయ్యతో మాట్లాడు. సరే, ఇప్పుడే వెళ్తున్నాను. అమ్మా మీ అల్లుడి కోపాన్ని కూడా కారణంగా చేసి చెప్పు. ఆ ప్రేమ జంట మీద అనుమానం రాకపోయినా పర్లేదు, కానీ మన మీద జాలి పొట్టి బయటికి పంపించేలా చూడు. తాతకి దగ్గులు, మీ అమ్మకి సలహాలు ఇవ్వకు. ఏం చేయాలో నాకు తెలుసు, కానీ నువ్విక్కడే ఉండు. మా అమ్మ కాన్ఫిడెన్స్ చూస్తుంటే వేరు కాపురం కన్ఫర్మ్ అనిపిస్తుంది. చూద్దాం. కావేరికి మన ఇంట్లో ఉండడం ఇష్టం లేదంట. సంధ్య నీ మొదటి భార్య అని తెలిసి కలిసి ఉండడం కష్టంగా ఉందంట. అందుకే వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలనుకుంటుందంట. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందా? కాదు, నీతో కలిసి వేరు కాపురం పెడుతుందట.